శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 12:05 బాల రామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తజనం సాక్షిగా ఆగమశాస్త్ర పద్ధతుల్లో బాలరాముడికి ప్రతిష్ఠించనున్నారు. రామమందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అయోధ్యకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా ఉంది. ప్రధాని మోదీ సోమవారం ఉదయం 10:25 అయోధ్యలోని కొత్త మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీప్యాడ్ ద్వారా ఉదయం 10:55 రామయ్య ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక మధ్యాహ్నం 12:05 ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12:55 కొనసాగనుంది. రామమందిర ప్రతిష్టాపన పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులతో మమేకమయ్యే బహిరంగ కార్యక్రమాల్లోనే ఉంటారు. ఇక మధ్యాహ్నం 2:10 కుబేర్తిల ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దాంతో ప్రధాని షెడ్యూల్ పూర్తవుతుంది. ఇక ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రధాని 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనుష్ఠాన్ సమయంలో వివిధ ఆచారాలను ప్రధాని ఆచరిస్తున్నారు. ప్రత్యేక ఆచారం జనవరి 12న ప్రారంభమైంది. ఇందుకోసం ప్రధాని నేలపైనే నిద్రిస్తూ కేవలం కొబ్బరి నీళ్లనే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు. మానస్, చెప్పండి, అయోధ్య రాముడి ప్రతిష్ట ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే టైం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసినట్టయితే ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరం ఇనాగ్రేషన్కి ముందు చాలా 11 డేస్ నుంచి కూడా కేవలం కొబ్బరి నీళ్ళు మాత్రమే తీసుకుంటూ రామ మందిరంతో పాటు రామచరిత్రతో పాటు రామాయణానికి లింకప్ అయినటువంటి ప్రతి ఒక్క ఆలయాన్ని మనం చూసుకున్నట్టయితే నాసిక్, లేపాక్షి, అదేవిధంగా ధనుష్కోటి, ఇలా ప్రతి ఆలయాన్ని సందర్శించి కనీసం పైన కూడా పడుకోకుండా నేలపైన పడుకుంటూ చాలా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నారు. అయితే ఈ రామ మందిర ఇనాగ్రేషన్కి అయితే ఎక్కువ సమయం లేదని చెప్పుకోవాలి. కేవలం ఇంకా 24 గంటలు కూడా సమయం లేని పక్షంలో ఇప్పుడు మనం ప్రధాని మోడీ స్కెడ్యూల్ని చూసుకున్నట్టయితే కరెక్ట్గా 10:25కి ప్రధాని మోడీ ప్రత్యేకమైన హెలికాప్టర్లో అయోధ్యని చేరుకొనున్నారు. అయోధ్య హెలిప్యాడ్ నుంచి 10:55కి రామ మందిరానికి చేరుకోనున్న ప్రధాని మోడీ 11 నుంచి 12 వరకు కూడా కంప్లీట్గా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించనున్నారు. అంటే ఇంతకుముందు ఇనాగ్రేషన్ అప్పుడు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా చాలా మార్పులు అయితే వచ్చినాయి. అయితే ఇప్పుడు కంప్లీట్గా అంటే ఈ అఫీషియల్ ఇనాగ్రేషన్ కావడంతో 1 గంట సేపు పాటు కంప్లీట్గా ఆ పిల్లర్స్ పైనటువంటి ఉన్నటువంటి ఆ ఆర్కిటెక్చర్తో పాటు నృత్యాలు అట్లాంటివన్నీ కూడా సందర్శించనున్నారు ప్రధాని మోడీ. తర్వాత సరిగ్గా 12:05 సరిగ్గా 12:05 రామ మందిరంలో బాలరాముడి ఇనాగ్రేషన్ అయితే జరగనుంది. అదేవిధంగా చూసుకున్నట్టే ఆ తర్వాత 2 గంటలకి
ఇంకొక మీటింగ్లో పాల్గొన్న మోడీ 1 గంట నుంచి 2 గంటల వరకు మాత్రం అక్కడ అంటే రామ్ మందిరానికి వచ్చినటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, విఐపీస్ కావచ్చు, ఫిలిం సెలబ్రిటీస్తో పాటు అనేక దేశాల నుంచి ఇతరితర వివిఐపీస్ అందరూ కూడా రేపు అయోధ్య బాలరాముడి ఇనాగ్రేషన్కి అయితే విచ్చేయనున్నారు. సో 1 నుంచి 2 వరకు ప్రధాని మోడీ వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా ఈ విజయానికి వెనుకున్నటువంటి ప్రతి ఒక్క హిందువుకి అదేవిధంగా లాయర్స్ ఎవరైతే సుప్రీంకోర్టులో ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు. సో ఇదంతా చూసుకున్నట్టయితే ఆ తర్వాత అంటే సరిగ్గా 2 గంటల నుంచి 3 గంటల వరకు మరొక సభలో కూడా అక్కడే అయోధ్యలో మోడీ అయితే పాల్గొన్నారు. సుజాత, ప్రముఖులకు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో ఎన్నో వేల మంది వస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖులు అసలు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? వీరందరూ విఐపీల రాక నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? సుజాత, అయితే మనం చూసినట్టయితే గతంలో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రధాని మోడీ డైరెక్ట్గా దేశానికి ఒక పిలుపు అయితే ఇచ్చారు. ఎవరు కూడా రామ్ మందిరం ఓపెనింగ్ రోజు మాత్రం అయోధ్యకి రావద్దు, ఎందుకంటే కట్టుదిట్టమైన భద్రతతో పాటు విఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో ఎవరి ఇళ్లల్లో వారు, ఎవరి ఊర్లలో వారు రామ్ మందిరం ఓపెనింగ్ అప్పుడు దీపాన్ని వెలిగించి రామ్ మందిరాన్ని రామ్ మందిరం ఓపెనింగ్లో తమ కూడా పాల్గొన్నట్టుగా భాగస్వాములు అవ్వాలని అయితే పిలిపించారు మోడీ గతంలో కూడా. అయితే వివిఐపీల విషయానికి వస్తే మాత్రం అటు క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మతో పాటు ఈ సినిమా సెలబ్రిటీస్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ లాంటి వాళ్ళతో పాటు అటు బాలీవుడ్లో ఉన్నటువంటి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇట్లా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా అయోధ్య రామ మందిరానికి అయితే రేపు రానున్నారు. అదేవిధంగా విదేశాల నుంచి చూసుకుంటే ఇతర ఫారెన్ సెక్రటరీస్తో పాటు ఇతర దేశ సెలబ్రిటీస్ కూడా ఈ అయోధ్య రామ మందిరానికి ఖచ్చితంగా విచ్చేయనున్నారని అయితే సమాచారం అయితే మనకు అందుతుంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ మానస్.